కాల్చివేయబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. అది తిరిగి కట్టాలని ఒక డిజైర్ అనేది, కోరిక అనేది నెమ్మదికి వచ్చింది. మనకందరికీ కూడా మన విశ్వాసతలు, సంయాత్రలు కానీ, మన యొక్క జీవిత యాత్రలు కానీ అనేక సార్లు మనకు డిజైర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అది డిజైర్స్ లేకుండా ఏ మనిషి మీద తీర్చడానికి కష్టం. ఆ డిజైర్ అనేది, ఆ హోప్ అనేది, ఒక నిరీక్షణ అనేది, నిరీక్షణ అంటే కేవలం మనము మతపరమైన, దేవునిపరమైన విషయమే అనుకుంటాము. నిరీక్షణ ఏదైనా కావచ్చు. సో నిరీక్షణ అనేది మనిషిని ముందుకు నడిపిస్తుంది. అయితే గమనించాలి, మనము ఆ నిరీక్షణ, ఆ డిజైర్, ఆ కోరిక అనేది దేవుని చిత్తంలో ఉందా లేదా అనేది పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనన్న చుట్టూ ఉన్న సమకాలీన పరిస్థితులు చూసుకున్న వారి మీద కదా, మరి అనేక చోట్ల, ముఖ్యంగా నార్త్ ఇండియా చుట్టుపక్కల, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల జరిగిన పరిస్థితి సంఘటనలు చూస్తున్న వారైతే అన్నిటిలో ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనపడుతుంది. అంటే